ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధించారు. అందుచేత దేవుడు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు. 7 సంవత్సరాల పాటు మిద్యానీయులు వారిని దోచుకున్నారు, పంటలను నాశనం చేశారు. ప్రజలు గుహల్లో దాక్కొని ఆకలితో అలమటించారు. మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. యెవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనబడకుండా గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, నేను బలహీనుడను, మా వంశం అతి చిన్నది, నన్నే నా దేవుడు ఎంచుకున్నాడు అని అన్నాడు. అప్పుడు యెహోవా అతనితో, నీవు మిద్యానీయులను ఒక మనిషిని కొట్టినట్టు కొట్టి పడేసదవు అని చెప్పాడు. అప్పుడు అతడు, నేను మాట్లాడుతున్నది నిజంగానే దేవుని దూత అని తెలుసుకునేందుకు ఒక సూచక క్రియ చేయమన్నాడు. వెంటనే ఇంటికి వెళ్లి ఒక మేకపిల్లను తూమడి పిండితో పొంగని రొట్టెలను సిద్ధం చేసి మస్తకి వృక్షం క్రింద ఉన్న యెహోవా దూతకు సమర్పించి, అప్పుడు ఆయన అన్నింటినీ ఆ రాతి మీద ఉంచి నీళ్లు పోయము అన్నాడు. గిద్యోను అలా చేయగానే దూత తన కర్ర కొనతో ఆహారాన్ని తాకాడు. వెంటనే రాతి లోపల నుండి అగ్ని వెలువడి మాంసం, రొట్టెలు అన్ని కాల్చివేసింది. వెంటనే దేవుని దూత అదృశ్యమయ్యాడు. గిద్యోను భయపడి, నేను ముఖాముఖిగా యెహోవా దూతని చూశాను, ఇక చనిపోతానేమో అనుకున్నాడు. యెహోవా, భయపడవద్దు, నీవు చావవు, నీకు సమాధానం కలుగును అని చెప్పాడు. గిద్యోను అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. అది నేటి వరకు ఓఫ్రాలో ఉంది.